కానీ హిందూ దేశము అని చెప్పుకుంటున్న మనకి మనిషికి విలువ లేదు, వృత్తికి విలువ ఉంది. నువ్వు చేసే పనిని బట్టి మనిషికి విలువిస్తారు, లేదా విలువ ఎవరు? మనమే చూడండి, ఊడ్చేవారు ఉన్నారనుకుందాం, ఊడ్చేవారిని సార్ అని గౌరవిస్తావా? ఎవరు? కానీ ఎవరు గౌరవిస్తావు? వారు చేసే పనిని బట్టి నువ్వు గౌరవిస్తావు. కానీ గవర్నమెంట్ ఉంది కదా, ఈ రాజ్యాంగం అనేది అందరికీ సమాన హక్కులు. హక్కు అనేది సమానం. ఒకరిని తగ్గించకూడదు, ఒకరిని పెంచకూడదు, కులాన్ని బట్టి దూషించకూడదు, వాళ్ళు చేసే పని వృత్తిని బట్టి దూషించకూడదని రాజ్యాంగంలో రాయించారు. ఎవరైనా అలా దూషిస్తే శిక్ష పడుతుంది వాళ్ళకి. అంటే రాజ్యాంగంలో ఉందే కానీ మనం పాటించము కాబట్టే భారతదేశంలో కుల మతాల గొడవలు ఎక్కువైపోయాయి. శాంతి లేదు మన దేశంలో, కొట్టుకు చస్తున్నారు. కులాల మధ్యన గొడవలు, వృత్తుల మధ్యన గొడవలు, మనుషుల మధ్యన గొడవలు, కుటుంబాల మధ్యన గొడవలు, ఎక్కడ చూసినా గొడవలు. ఇప్పుడు రాజకీయ నాయకులు బయలుదేరి కులాల మధ్యలో చిచ్చుపెట్టి, మతాల మధ్యలో చిచ్చుపెట్టి తన లాభం కోసం మనుషుల్ని రెచ్చగొడుతున్నారు. ఎప్పుడైతే మత పిచ్చి, కుల పిచ్చి ఉందో వాళ్ళని ఏకం చేస్తారు. ఇదే జాడ్యం సంఘంలోకి వచ్చింది. ఇప్పుడు నా సంఘమే నువ్వు, వేరే సంఘం కుదరదు, నా సంఘమే గొప్ప అంటే నా కులమే గొప్ప నుంచి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది. ఎందుకంటే బయట మనుషులు లోపలికి వచ్చారు. లోపలికి ఎందుకు వచ్చారు? దేవుని సంఘంలోకి. దేవుడి మాటలు వినడానికి కాదు, దేవుడు చెప్పినట్టు జీవించడానికి కాదు. వాళ్ళ అవసరం. ఇప్పుడు వాళ్ళ అవసరాన్ని బట్టి గుడికని వెళ్తారు, అవసరాన్ని బట్టి చర్చికని వస్తారు. అందుకనే దేవుడు ఎలా అయిపోయాడంటే కుల దేవుడు అయ్యాడు. మా కుల దేవుడు ఈయన, మా ఇంటి దేవుడు ఈయన. దేవుడికి కులం అంటగడతారా? అంటగట్టొచ్చా? అంటగట్టేశారు. ఎలా మార్చేశారు చూసారా? దేవుడికి కులాన్ని అంటగట్టారు. స్వార్థపరులు. ఎందుకు? మనిషే స్వార్థపరుడు కాబట్టి. మరి దేవుడు ఎందుకు? పరలోకమందు తండ్రి అయిన దేవుడు మొట్టమొదటిగా కనిపించాడు. రెండవదిగా కుమారుడిగా ఈ లోకానికి వచ్చి ఈ స్వార్థముతో, పాపముతో నిండిపోతున్న ఈ ప్రజలకు ఈ హృదయం మార్పిడి కోసం, ఈ పాపాన్ని తీసివేయడం కోసం తానే మరణించాడు.